శృంగేరిలో వారు అక్కడికి ఉన్నప్పుడు సాయంకాల ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఓ 20-30 మంది శిష్యులు ఉండుంటారు. ప్రతిరోజు ప్రవచనం ఉండేది, నిత్య ప్రవచనం. అందులో ఒకడుండేవాడు. అతనికి ఈ శాస్త్రాలు ఏమీ అర్థమయ్యేవి కాదు, ఒక్క శ్లోకం నోటికి వచ్చేది కాదు. కానీ ఏం చేశాడంటే ఒక సేవ తీసుకున్నాడు. శంకర భగవత్పాదులు అలా బయటకు పొద్దున వెళ్ళగానే ఆ రోజు ఆయన వాడినటువంటి బట్టలు తీసుకొని నదీ తీరానికి వెళ్ళి బట్టలు శుభ్రపరిచి ఎండలో ఆరేసి మడత పెట్టి మళ్ళీ గురువుగారు ప్రవచనానికి వెళ్ళిన తర్వాత ఆ కుటీరంలో ఆ స్థానంలో పెట్టి తప్పుకునేవాడు. ఇంతే. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్నది. ఈ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ అతడు మందుడని, అంటే చదువుకోలేనివాడని, మనకొచ్చినన్ని శాస్త్రాలు వాడికి జన్మలో రావని వీళ్ళు నిర్ణయించుకున్నారు. చూడండి, గురువు ఎప్పుడు దయామయుడు. ఓ రోజున వచ్చారు ఆయన, కుర్చీలో కుర్చీ కాదు కింద కూర్చున్నారు. భగవత్పాదులు అసలు మాట్లాడటం లేదు, మౌనం వహించారు. అందులో ఈ స్టూడెంట్స్లో కూడా కాస్త మాట్లాడే చొరవ ఉన్న ఒక స్టూడెంట్ లేచి నుంచొని, ఆచార్య, మేము చాలాసేపు అయింది వచ్చి కూర్చొని, మీరు వచ్చి చాలాసేపు అయింది, మాకు పాఠ్యం చెప్పండి, భాష్యం చెప్పండి, మేము ఎదురు చూస్తున్నాము అని అడిగాడు. భగవత్పాదులు చెప్తాను చెప్పను అని అనలేదు. ఆనందగిరి ఎక్కడా అన్నారు. ఆనందగిరి ఎవరు? ఈ ఆనందగిరి అంటే ఈ చదువు పట్ల అపేక్ష లేనివాడు, చదువు రానివాడు, మందుడైన వాడు, కేవలము గురు సేవ చేసుకునేటువంటి వాడు ఆనందగిరి. ఆనందగిరి ఎక్కడున్నాడు? ఇంకా నది దగ్గర ఉన్నాడు. ఆనందగిరి ఎక్కడా అని ఈయన అడిగిన మరుక్షణం ఆ శబ్దం అక్కడ ఆనందగిరికి వినిపించింది. అయ్యో, నా గురువుగారు నా పేరు పెట్టి పిలుస్తున్నారే, నేను ఇక్కడ మందమతినే ఇక్కడ కూర్చున్నానని ఆ బట్టలు తీసుకొని కుటీరంలో పెట్టి వచ్చి ఆయన ఎదురుగ్గా నుంచున్నాడు, చేతులు కట్టుకొని. ఏదో లేట్ అయిందని నన్ను క్షమించమని ఏమంటలా మౌనంగా నుంచున్నారు. అప్పుడు శంకర భగవత్పాదులు ఆనందగిరి వైపు చూస్తూ చదువు అన్నారు. చదువు రానివాడిని నువ్వు చదువు అన్నారు. అతను ఒక వృత్తంలో, అంటే ఒక మీటర్లో, ఒక అద్భుతమైన శైలిలో శ్లోకాలు చదవటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఇప్పటిదాకా మేము మాత్రమే చదువుకున్నాం, మాకు మాత్రమే మీరు చదువు చెప్పాలి, ఆ చదువు రాని వాడిని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారన్న ఈ మిగతా విద్యార్థులందరికీ కనువిప్పు అయిపోయింది. ఏమిటి వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు, వీడికి ఒక్క శ్లోకం రాదే. అప్పుడు శంకర భగవత్పాదులు ఒక కరుణాపూర్ణ సుధాబ్ది, అందుకే ఆయన్ని శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు. కరుణాలయం. ఆనందగిరి నీవు చెప్పినటువంటి వృత్తానికి తోటక వృత్తము అని పేరు. పరమాద్భుతమైనటువంటి రీతిలో గురు సంకీర్తనం చేశావు. ఇకపై నీవు ఆనందగిరివి కాదు, నీవు తోటకాచార్యుల వలె మాకు ప్రథమ శిష్యులుగా ఉండమని ఆశీర్వచనం ఇచ్చారు. అంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందదాయకం. అంటే ఒక మూగవాడు పలికిన, కుంటివాడు కొండ ఎక్కిన, పరిగెత్తగలిగిన, ఇదంతా గురుకృపా విశేషం చేత కలుగుతుంది. ఈ గురుకృప, భగవంతుని దయ, ఈ రెండు ఒక వ్యక్తిలో గనక వాడికి కలిగినట్లయితే వాడికి ప్రపంచంలో ఉంటాడు, మనలానే ఉంటాడు, మనలానే తింటాడు, మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతని ఆంతరంగిక అంతస్సు ఇక్కడ ఉండదు. లోకాంతరాలు దాటి తాను ఎక్కడ ఉండాలో ఆ నిత్య ఆనందధామంలో రమిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఆ ఆనందమైనటువంటి ఆ స్థితిని కల్పించుకోవటానికి జీవుడు నిరంతర ప్రయత్నం చేయాలి. దానికి జగత్తే ఆధారమవుతున్నది. ఎందుకంటే జగత్తు లేకపోతే ఇవేమీ జరగవు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటంటే మన దేహం గనక అయినట్లయితే, ఎట్లా మన దేహము శాశ్వతం కాదో ఈ జగత్తు కూడా శాశ్వతం కాదు. ఈ వైరాగ్యము, ఈ నిర్ణయము మనం నేర్చుకోవాలి. అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం. ఆ అద్దంలో బొమ్మలాగా, నగరంలాగా కనిపిస్తున్నది ఈ ప్రపంచం. అంటే కనిపిస్తున్న ఈ ప్రపంచం మాయ. ఆ మాయ ఏర్పడుతున్నది. మాయ వలన అది నాది, ఇది నాది, ఈ బిల్డింగ్ నాది, అది కట్టాను, ఇది కట్టాను, ఇది అమ్మాను, ఇది కొన్నాను, ఇవన్నీ లోక వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి.
ఈ దృశ్యమాన నగరి తుల్యం. కానీ ఆ నగరం ఎక్కడ ఉన్నది అంటే నిజాంతర్గతం, నీ లోపల ఉన్నది అసలు ప్రపంచం. పశ్యన్ ఆత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయ. ఎట్లా ఉందిటంటే అది, మనం పడుకున్నాం, రాత్రి రూమ్కి వెళ్తాం, పడుకుంటే ఓ కల వచ్చింది. ఆ కల ఒక పెద్ద ఏనుగు, ఐరావతం వంటి ఒక ఏనుగు మన గదిలోకి వచ్చింది. వచ్చి మన దగ్గర పక్కనే ఇట్లాగే ఒక చిన్న ప్యాక్ టేబుల్ ఉంది, చిన్న టేబుల్. ఈ ఏనుగు వచ్చి ఆ ప్యాక్ టేబుల్ మీద కూర్చుంది. పక్కన ఉన్న పెన్ను, ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకుంది, ఏదో రాస్తుంది. మనం చెబుతున్నవన్నీ రాస్తుంది, చెప్తున్నవానికి సమాధానం చెప్తోంది. అలా కల సాగిపోతూ ఉన్నది. ఇంతలోకే కల కరిగిపోయింది, మెలకువ వచ్చింది. మెలకువ రాగానే అక్కడ ఏనుగు లేదు, రాస్తున్న ఏనుగు లేదు, వింటున్న ఏనుగు లేదు. అసలు గదిలోకి ఏనుగు ఎలా వస్తుంది అనే స్పృహ కూడా లేకుండా కళ అనుభవించేస్తాం. ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద కళ. ఆ పెద్ద కళలో ఇవన్నీ వీరు నావారు, వారు నావారు, ఈ బంధాలు నావి, ఈ స్నేహితులు నారు, నేను లేకపోతే వాడు ఉండలేడు, వాడు లేకపోతే నేనుండలేను, అసలు ఈ ఆస్తులన్నీ నా పిల్లలకి సంపాదించాను, నేను ఎలాగూ పోతాను, నా పిల్లలన్నా సుఖంగా ఉండాలి. ఇవన్నీ పాతకాలపు ఆలోచనలు కదా. ఆ పాతకాలపు ఆలోచనల వల్ల పుట్టినవాడి పుట్టబోయే వాడికి ఆస్తులు అనగూర్చడంతోనే మానవుడు అలసిపోతాడు. మరి తన గురించి తాను ఆలోచించుకునేది ఎప్పుడు? ఈ ప్రపంచం కరిగిపోయే కల వంటి ఈ ప్రపంచాన్ని ఎట్లా నమ్మేది? ఎట్లా? ఇది ఉంటుంది అనుకుంటే తెల్లవారేపటికి ఇది ఉండటం లేదు, ఇది ఉండదు అనుకుంటే 100 ఏళ్ళు శిలాశాసనంగా ఉంటూ ఉన్నది. ఈ సముద్రం ఎండిపోతుందా అంటే సముద్రం ఎండటల్లా. ఎందుకు ఎండటల్లంటే నిరంతరము నదులన్నీ కూడా దాంట్లో సంగమిస్తూనే ఉన్నాయి, అది నిలకడ చెంది ఉంటున్నది. మరి ఇటువంటి దానికి కూడా ఎప్పుడైనా దాహం వేస్తే, సముద్రానికి దాహం వేస్తే ఏం చేయాలి? నదికి దాహం వేస్తుందా అంటే వేస్తే దాంట్లోనే మధుర జలాలు ఉన్నాయి, కాస్త నీళ్లు తాగింది అనుకుందాం. కానీ సముద్రానికే గనక దాహం వేస్తే తీర్చేవాడెవరు? అవి ఉప్పు నీళ్లతో ఉన్న ఇంకా దాహం పెరుగుతుంది. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్. ఎంత అందమైన భావం చూడండి, సత్యము చూడండి. సీతాన్వేషణకి వెళ్ళాలి అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి అందరూ కూడా నువ్వే వెళ్ళాలి అని నిర్ణయం చేసినప్పుడు మహేంద్రాచలం మీదకి వెళ్ళాడు ఆయన. మహేంద్రాచలం మీదకి ఇట్లాగే సాయం సంధ్యా సమయంలో ఆయన లంకా ప్రయాణం ప్రారంభమైంది. మరి ఎవరిని ప్రార్థించాలి? లంక ఎక్కడుందో ఆయనకు తెలియదు, దక్షిణ దిక్కుగా ఉందని తెలుసు అంతే. ఆ దక్షిణ దిక్కుగా ఎంత దూరం వెళ్ళాలి, అది ఎక్కడ ఉన్నది ఆయనకు తెలీదు. సరే, గురువుని ప్రార్థించాడు. ఆయన గురువు ఎవరు? సూర్యుడు. మనం ఆంజనేయ స్వామి గురువు ఎవరు అనగానే శ్రీరాముడు అని రాసేస్తాం, కానీ కాదు, సూర్యుడు. సూర్యుడి దగ్గరనే ఆయన నవవ్యాకరణాలు నేర్చుకున్నాడు. తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద రెండో కాలు పెట్టి నేత్రావధానం చేస్తూ సూర్య గమనంలో సూర్యుడితో మాట్లాడుతూ సూర్యుడి నుంచి డైరెక్ట్గా 9 వ్యాకరణాలు నేర్చుకున్నటువంటి వాడు హనుమ. కాబట్టి ఆయనకు గురువు ఎవరు అంటే ఆయనే. సూర్యాస్తమయం కాబోతున్నది. అప్పుడు అనుకున్నాడు, ఈ వెలుగులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇల్యూమినేషన్ అన్నారు స్వామి. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇల్యూమినేషన్. జ్ఞానమే. విద్య నేర్చుకున్నామంటే డిగ్రీ ఎలాగో ఎవడో ఒకటి ఇస్తాడు, ఏదో డిగ్రీ ఇస్తాడు, పిహెచ్డి ఇస్తాడు. హౌ డస్ ఇట్ మ్యాటర్? కానీ కావలసిన అస్తిత్వాన్ని, తన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా నిర్మూలనం చేసుకుని ఒక బ్లాంక్ వైట్ శుద్ధమైన పేపర్ లాగా నేనుగా ఆ గురువు దగ్గరకు వెళ్ళగలిగినట్లయితే ఆయన ఏది రాసినా మనకు కనిపిస్తుంది, ఏది రాసినా కనిపిస్తుంది. ఏది రాయాలి? మనకేది కావాలో అది ఆయన రాయాలి. కాబట్టి శిష్యవత్సలుడు,
అంబుధి శోషణద అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్. ఈ వెలుగులు, ఈ ఇల్యూమినేషన్ అంతా ఒక నిధిలా, ఒక ట్రెజర్లా ఉంది. జగదక్షునకున్, జగత్తుని ఒక్క కంటితో చూసేవాడు అని. ఒక కంట కనిపెట్టి అంటాం. రెండు కంటలతో కనిపెట్టిన ఎక్కడ లేదు. ఒక కంట కనిపెట్టంటే జాగ్రత్తగా, అటెంటివ్గా, తితీక్షతో, జిజ్ఞాసతో, శ్రద్ధతో ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఓ ప్రోగ్రాం పెట్టారు, దానిలో మనం కూడా ఉన్నాం. కాసేపు ఏదో వాళ్ళు ఏదో మంత్రం చదువుతున్నారు, వీరేమో ఏదో చెప్తున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది. ఈ 7 రోజులు అయిపోయాక మన దారిని మనం పోతామంటే వాడి శిష్యుడు ఎలా అవుతాడు? ఇది ఒక అద్భుతమైనటువంటి తపోభూమిగా మనం మార్చుకోవాలి. జగదక్షునకు నమస్కరించేదన్, అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అంటాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రపంచాన్ని మనం చాలా అనలైజ్ చేయాలి, తెలుసుకోవాలి. ప్రపంచం అనేక ఆకర్షణలు మన మీదకి విసురుతుంది. అది డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదో నిన్ను ఇంతటి వాడిని చేస్తాం, అంతటి వాడిని చేస్తాం, నువ్వు ధ్యానంలోకి రా, నా దగ్గర కొంత డబ్బు కట్టు, నిన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాను. ఇవన్నీ వింటూ ఉన్నాం కదా. ఇది మాయా మోసమే కదా. అందుకని అవిద్య వలన కలిగేటువంటిదే మోహము. విద్య ఉన్నవాడు ఇటువంటి వేద విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఇవన్నీ పర్యాయ పదాలు, అన్నీ కలిపి ఒకటే. ఆత్మ విద్య ఉన్నటువంటి వాడికి ప్రలోభము ఉండదు. ఆత్మ విద్య ఉన్నటువంటి వాడికి ఏ రకమైనటువంటి తొట్టుపాటు ఉండదు. మానసికమైన ఆందోళన కానీ, ఏ రకమైనటువంటి ఆగ్రహ నిగ్రహాలు కానీ అవేమీ ఉండవు. నిర్లిప్తంగా ఉంటాడు, తటస్థంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఆ హాయితనంలో నుంచి తనదైనటువంటి ఒక దివ్యత్వాన్ని తాను అనుభవిస్తూ, ఆ దివ్యత్వం అనే ఆధారం చేసుకొని, దాన్ని ఇంగ్లీష్లో విటయ ల్యాంపడ అంటారు, తెలుగులో దారిదీపం. ఆ దారిదీపాన్ని, తనలో ఉన్న వెలుగే తనకు దారిదీపమై జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది. గనక సత్కర్మల వలన, సద్భక్తి వలన సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. కనుకనే మనకి కర్మయోగము, భక్తి యోగము చెప్పారు. ఆ కర్మయోగం కూడా సత్కర్మలు చేయాలి, భగవంతుడితో కూడి చేయాలి, భగవత్ శక్తిని ఆధారం చేసుకొని చేయాలి. పరమేశ్వరా, నేను ఇలా అనుకున్నాను, అన్నీ నువ్వే చేయాలి, నీ చేస్తున్నాను వదిలేస్తాం. మనం ఎంతవరకు చేస్తామంటే చేద్దామని అనుకోవటం వరకు మనం. మరి చేయించేదెవరు, జరిపించేదెవరు? ఇది ఇట్లా ఇంత చక్కగా ఎలా జరుగుతుందంటే ఈశ్వర కృప. అది సత్కర్మయోగం అని పెట్టుకోవాలి మనం. కేవలం కర్మయోగం కాదు, సద్భక్తి యోగం, సత్భక్తి. ఈ భక్తి వలన నేను ఆత్మవిచారంలోకి వెళ్ళాలనేటువంటి ఒక భావన మనకు కలిగినట్లయితే అది మనల్ని నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపు తీసుకొని వెళుతుంది. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ గలవాడికి జ్ఞానం వస్తుంది. న శ్రేయో నియమం వినా, రెండో మాట. న శ్రేయో నియమం వినా. నియమం అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్. ప్రతి జీవి తాను ఏ పని చేయాలనుకున్నా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాల ప్రకారమే, ఆ సిద్ధాంతం ప్రకారమే జీవితాన్ని గడుపుతాడు. ఆ జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ సిద్ధాంతాలు అతనికి అక్కరకు వస్తాయి. అది లేదనుకోండి, శ్రేయస్సు లభించదు. ఏం లభిస్తుంది? ప్రేయస్సు లభిస్తుంది. శ్రేయస్సుకి ఆపోజిట్ ప్రేయస్సు. నువ్వు ఎప్పుడైతే శ్రేయోభూతమైనటువంటి ఆలోచనలతో, నీకున్నటువంటి పరిమితమైన శక్తితో, అపరిమితమైన భగవద్భక్తితో, ప్రపంచంలో కూడి ఉండేటువంటి యుక్తితో, ఆనంద అనురక్తితో ముక్తి వైపు నువ్వు నడవాలి అనేటువంటిది వేదం మనకు చెప్తున్న క్రమపాఠం. ఇంతే. అంటే ఒక క్రమ పరిణామం జరగాలి. అన్నీ ఒక్క రోజులో, ఒక్క క్షణంలో కావు. దీనికై చాలా ప్రయత్నం చేయాలి. నశ్రేయో నియమం వినా. మనం డైరీ జనవరి రాగానే మనకు 50 డైరీలు వచ్చేస్తాయి. అందరూ తలవడి పంపిస్తారు. మనం వాడేది ఒక డైరీ కదా. ఆ డైరీలో మొట్టమొదటి పేజీలో రాసేస్తాం. అది రాగానే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఆ సంవత్సరం ఏం చేయబోతున్నాడో, ఏదన్నా దురలవాట్లుంటే అవన్నీ నేను వదిలిపెట్టబోతున్నాను, ఈ సంవత్సర కాలంలో నన్ను నేను పవిత్రీకరించబోతున్నాను అని రాసుకొని సంతకం కూడా పెడతాడు. అది జనవరి 1 పొద్దున 9ంటికి చేస్తాడు ఆ పని. మర్నాడు తన పనిలో తను పడిపోతాడు. తర్వాత ఇల్లాలు దాన్ని సాకలి పద్దుకు వాడుతుంది ఆ డైరీ. అంతే జరిగేది. అంటే మనం దేన్ని కూడా సీరియస్గా చెయ్యం. దేన్ని కూడా ఒక గంభీరమైనటువంటి, మనం రాసుకున్న మాటే
మనం ఇచ్చిన మాటే, మనం చెప్పిన మాటే, మనం నిర్ణయించుకున్న మాటే, మన సంకల్పంలో నుంచి వచ్చిన మాటే మనమే నిలబెట్టుకోలేకపోతే మనం ఇంకోటికి ఏం చేయగలుగుతాం? ఇది నియమం అంటే ఇది. నాకు ఇది నియమం అండి అంటాం. నేను కింద కూర్చొని భోంచేస్తాను, అది నా నియమం అన్నాడు అనుకోండి, తప్పు పెట్టద్దు, ఆయనకి అది అలవాటు కాబోలు. నేను ఎలాగైనా ఉంటాను, నాకేమీ ఇబ్బంది లేదు, అది నియమం, గౌరవించాలి. మరి నియమం లేకపోతే ఈ ప్రవృత్తులన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎలా ఉంటాయి? భగవంతుడికో నియమం ఉంది, మనకు ఎలా ఉందో ఆయనకు కూడా ఉంది. మనకి నియమాలు ఉన్నాయి. మనకేదో పండుగ వస్తే కొత్త బట్ట కట్టుకోవాలి, ఏదో మంచి కార్యక్రమం ఉంటే 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందిని చేరదీయాలి, 10 మందిని చదివించాలి, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పాలి, చెప్పగలిగిన విద్య నేర్పగలగాలి. ఇవన్నీ నియమాలు పెట్టుకుంటాం. ఈ నియమాల వలన మనకి తెలియకుండా మనకు అద్భుతమైన క్యారెక్టర్, మనం కాని మరొక వ్యక్తి మనలో నిర్మాణం జరిగిపోతుంది. ఆ నిర్మాణంలో నుంచి వినూత్నమైనటువంటి ఒక బ్రహ్మ తేజస్సుగా ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అతడు నిజమైనటువంటి వ్యక్తి. ఏదో పుట్టాం గనక పెరిగాం గనక అని కాకుండా ఇటువంటి ఒక తార్కికమైన భావన, భక్తి భావన, శ్రేయోభావన, శ్రేయస్సు కోరాలి. అందరి శ్రేయస్సు కోరేవాడే ఉత్తమ మానవుడు. అందరికీ అన్నీ ఇచ్చేవాడు కాదు, శ్రేయస్సు కోరాలి. అందుకనే స్వామి ఏకవాక్యంలో మనందరికీ ప్రార్థనా మంత్రం ఇచ్చేశారు, సమస్త లోకా సుఖినో భవంతు. అంతే, అందరూ బాగా ఉండాలి, అందరితో నేను కూడా బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, నా ఆనందం అందరికీ చెందాలి. ఎంత గొప్ప భావం ఇది! దీనికి ఎటువంటి గురువు మనకి మార్గదర్శనం చేస్తాడు? ఆ గురువు లక్షణాలు ఏమిటి? ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్ని ప్రత్యర్థ పీయూషదుహే స్వధామ్ని ప్రత్యక్షర స్వాదు రసైక సీమ్నే భూమ్ని నమస్తే నిగమాగ్రధామ్నే భూమ్ని నమస్తే నిగమాగ్రధామ్నే. ప్రత్యక్ష కళ్యాణ భువే, ఈ ప్రత్యక్షమైనటువంటి ఈ లోకంలో దీనిని కళ్యాణమంతం చేసేట్టుగా నా గురువు ఉండుగాక. ఉంటాడు నా గురువు. ప్రతివాడి జీవితాన్ని నిత్య కళ్యాణము పచ్చ తోరణము చేసే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉంటాడు. ఆయన భావాలన్నీ కూడా ఈ ప్రపంచమంతా హాయిగా ఉండాలని కోరుకుంటాడు. కళ్యాణమంతంగా ఉండాలి. కళ్యాణము అంటే అనుబంధము అని అర్థం. కళ్యాణము అంటే 2 జీవులు కలిసేటువంటి ఒక సంగమ స్థితి. అది పరస్పరము సంఘము సంగము 2 ఏర్పడాలి. ఈ సంగమ స్థితిలో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావనకి ఉంటే ఆయన ఎలా ఉంటాడు? ఒక గొప్ప గురువు అంటే ఎలా ఉండాలంటే సునామ్ని, మంచి పేరు కలిగి ఉంటాడు. మంచి పేరంటే పాపులర్ పర్సన్ అని కాదు, ఒక అందమైన పేరు. శ్రీరామ ఒక అందమైన పేరు, శ్రీకృష్ణ అందమైన పేరు, సాయిరామ్ అందమైన పేరు. అది ఎందుకు సునామ్నే మంచి పేరు ఎందుకైంది అంటే పేర్లన్నీ మంచివి కాదా అని కాదు. ఈ పేర్లతో ప్రఖ్యాతమైనటువంటి వారందరూ కూడా జన కళ్యాణం కోసం వాళ్ళు శ్రమించారు, జనులను జాగృతం చేశారు, నిద్రపోతున్న వాడిని వాళ్ళు మేల్కొల్పారు. నువ్వు చేయవలసిన పని ఇది, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అని ఎట్లాగైతే ఉపనిషత్తు చెప్పిందో దాన్ని మనం ఇవాళ వివేకానందుడు చెప్పాడని మనం అంటున్నాం. ఏం చేస్తాం? వివేకానందవాణి అంటూ లేదు, ఉపనిషద్వాణి వివేకానందవాణి. ఆయన ఉపనిషత్తులని ఆధారం చేసుకొని పరమాద్భుతంగా చెప్తే దాన్ని వివేకానందవాణిగా మనం మార్చుకున్నాం. సరే, ఏం మార్చుకున్నా ఆయన చెప్పినది అది. ఎప్పుడు జాగ్రత్త అవస్థలో అటెంటివ్గా ఉండు. నీ లక్ష్య గమ్యాలు చేరే వరకు నువ్వు పరిగెత్తుతూ ప్రయత్నిస్తూనే ఉండు. అటువంటి ఆ నామం కలిగినటువంటి ఒక వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ దత్త కదా. ఈ నరేంద్రనాథ దత్త ఎథీస్ట్. ఆయన దేవుడి మీద పెద్ద నమ్మకం ఉన్నవాడు కాదు. ఎందరినో కలిశాడు. కలిసి ఆయన ఏమన్నాడు, మీరందరూ రోజు దేవుని గురించి చెప్తున్నారు కదా, దేవుడి గురించి పాటలు రాస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, దేవుడు 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 అని చెప్తున్నారే, మీలో ఏ ఒక్కడైనా దేవుణ్ణి చూశారా అని అడిగాడు. ఎవరు దానికి జవాబు ఇవ్వలేకపోయినారు. ఇదే ప్రశ్నని రామకృష్ణ పరమహంసని కలిసినప్పుడు
నరేంద్రనాథ దత్త అడిగినటువంటి ప్రశ్న ఇదే. నాకు మిగతావి ఏమీ అక్కర్లేదు, మీరు దేవుణ్ణి చూశారా అని అడిగారు. నిన్ను చూసినంత స్పష్టంగా దేవుణ్ణి నేను చూశానన్నారు. ఆయన ఇచ్చిన జవాబు అది. ఓ, అయితే ఆ దేవుణ్ణి నాకు చూపించగలరా అని అడిగారు. నేను ఎలా చూశానో నీకు అట్లాగే చూపిస్తా, కూర్చో అన్నారు. కూర్చొని ఏకాగ్రంగా చూశారు. ఆ మిగతా కథలన్నీ నమ్మకం లేదు, శక్తిపాతం చేశారు, అవన్నీ చాలా క్షుద్రం, అవి చాలా అల్పమైనవి. ఆయన గురువు అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇవ్వగానే ఈ నరేంద్రనాథ దత్తాకి ఒక తెలియని ఆనందం కలిగింది. తాను దేనిని దర్శించాలని అనుకుంటున్నాడో అక్కడ రాముడో కృష్ణుడో కాళీమాతో కనపడలా, దేవుడు కనిపించాడు. లేదు, దైవం కనిపించింది. ఆ దైవం ఎలా ఉన్నదంటే ఒక సంపూర్ణమైనటువంటి కాంతిగా ఏర్పడింది. అంటే నామరూప భావ తత్వాతీతమై మూలమై ఉన్నటువంటి ఆ వెలుగు మూలమై ఉన్నది. ఆ వెలుగు మూలమైనటువంటి అఖండ జ్యోతిని ఆయన దర్శనం చేశాడు గురువు యొక్క అనుగ్రహంతో. ఆనందాన్ని పొందాడు. ఆనందంలో ఊగిపోతున్నాడు ఆయన. ఆ సమయంలో కొద్దిగా ఒక ఆల్టిట్యూడ్ అంటాం, అది దిగి వచ్చి, గురుదేవా, నాకు ఈ ప్రపంచం వద్దు, నన్ను ఇక్కడే ఉంచకూడదా? ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు. బ్రహ్మానందాన్ని గురించి చదివాను, పరమానందాన్ని గురించి చదివాను, అదేమిటో ఇప్పుడు మీ దయ వల్ల నేను పొందగలిగాను, నన్ను ఇక్కడే ఉంచండి అన్నారు. గురువు చూడండి, వెంటనే రామకృష్ణ పరమహంస, నరేన్, నీకు ఇలా అడగాలి, ఇలా బిచ్చమెత్తుకోవాలి అంటే సిగ్గని అనిపించటం లేదా? ఇంత బ్రహ్మానంద స్థితిని నీవు పొందింది నీకోసమా? లే, జగత్తులోకి వెళ్ళి పరమాత్మ అంటే ఏమిటో, నామరూప భావాతీతమైన శక్తి అంటే ఏమిటో నువ్వు వెళ్ళి ఈ లోకంలోకి వెళ్ళి చెప్పు, ఈ క్షణం నుంచి నీ పని అది అని చెప్పారు. అప్పుడు వివేకం కలిగింది. నరేంద్రనాథ దత్తాకి వివేకం కలిగింది. ఆ వివేకంలో నుంచి ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందము, వివేకము ఆనందము కలిసిన కారణంగా ఆయన స్వామి అయినాడు. స్వామి అంటే యజమాని కాదు, స్వామి అంటే మనపై అధికారి కాదు, స్వామి అంటే మనను మించినవాడో మరొకడో కాదు, స్వామి అంటే జ్ఞాని అని అర్థం. కాబట్టి వివేక ఆనంద స్వామి అయినాడు కేవలము గురుకృపా విశేషం చేత. ఇవాళ నరేంద్రనాథ దత్త అనే ఫోటో ఎవరన్నా వేస్తారా? వివేకానందుడి ఫోటో ఉంటుంది. వివేకానంద స్వామి పేరు మీద అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అది సునామ్ని. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే గురువు ఇచ్చిన పేరు, గురువు సంకల్పించినటువంటి పేరు. అలాగే మనందరం కూడా ఆ సునామ్నేగా ఉండాలి. మనకి పేరు, రాముడు పేరు పెట్టారు, రాముడిలాన్నా కనీసం ఉండాలి. కృష్ణ పరమాత్మ పేరు పెట్టారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా ఎంత లౌక్యంగా కర్మయోగాన్ని, ఎంత భక్తి యోగాన్ని, చివరగా కడగా ఎంత జ్ఞానయోగాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడో మనం కూడా ఆ పాయలో జీవితాన్ని గడపాలి. ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్నే ప్రత్యర్థ పీయూష దుహే స్వధామ్నే. నిరంతరము ఒక బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడట. ఆయన దగ్గర ఏమీ ఉండవు, బిల్డింగులు ఉండవు, కార్లు ఉండవు, డబ్బులు ఉండవు, పరివారం ఉండదు, పరిచారకులు ఉండరు. కానీ మహానందాన్ని పొందుతూ ఉంటాడు. మహానందాన్ని పొందటం కాదు, తాగుతూ ఉంటాడు. దుహే అంటే తాగటం. ఆ తాగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి తాగుతాడు అంటే స్వధామ్ని, తనదైనటువంటి హృదాకాశం నుంచి, ఆ హృత్పిండంలో నుంచి, తనలో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులలో నుంచి నిరంతరమైనటువంటి ఆనందాన్ని తాగుతూ ఉంటాడు. ప్రత్యర్థ పీయూష దుహే స్వధామ్నే ప్రత్యక్షర స్వాదు రసైక సీమ్నే. ప్రతి అక్షరం వెనక, ప్రతి పలుకు వెనక, ప్రతి తలపు వెనక, ప్రతి భావన వెనక ఏముంటుందంటే స్వాదు రసైక సీమ్నే. స్వాదువుగా ఉంటుంది, సరళంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, ఏమీ అక్కరలేనట్లుంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి గనక. ఇది కావాలి అనే కోరిక పుట్టదు, ఎందుకంటే ఆశ లేదు గనక. ఇది ఇంకా ఉంటే బాగుండును అని అనుకోడు, ఎందుకంటే దురాశ లేదు గనక. ప్రత్యక్షర స్వాదు రసైక సీమ్ని భూమ్ని. అది ఈ భూమ్ని చాలా కీలకమైనటువంటి పదం. భూమ్నా అనేటువంటి శబ్దం ఏమిటంటే, గురువు ఎలా ఉండాలంటే, స్వామి ఎలా ఉండాలంటే, అందవలసిన వాడు, అందుకోవలసిన వాడు, ఎప్పటికైనా అందితే మన దగ్గర నిలకడ చెందగలిగినవాడు, చెందినవాడు,
ఎప్పటికైనా అందుకొని తీరవలసిన వాడు ఎవరంటే అతడు భూమ్న. భూమ్న శబ్దానికి అదే అర్థం. భూమ్ని నమస్తే. నమస్తే అంటే నమస్కారం కాదు, నమస్తే, నాదంటూ ఏం లేదు. చూసారా శరణాగతి. నమః అస్తే, నీకు నమస్కరిస్తున్నాను, అది నాకు జయమగుగాక అని రెండో అర్థం. సంస్కృతంలో ఇలా పద విభజనలో అర్థాలు చక్కగా మారిపోతాయి. ఇంతకీ ఈ గురువు ఎక్కడ ఉన్నాడు? లోకంలో కనిపిస్తూ మంచి పేరు తెచ్చుకొని ఆ పేరే, ఆ నామమే మనకు జపమైపోతే తర్వాత ప్రతిసారి ఒక ఆనందాన్ని, ప్రతి క్షణము ఆనందామృతాన్ని తాగుతూ ఉంటే, ప్రతి అక్షరంలోనూ ఒక అద్భుతమైనటువంటి స్వాదురసాన్ని, అవధులు లేని స్వాదురసాన్ని అనుభవిస్తుంటే, భూమ్నా స్థితిలో ఉంటే, అటువంటి నేను నమస్కరిస్తుంటే ఈ గురువు ఇంకా ఎక్కడ ఉన్నాడు? నిగమాగ్రధామ్నే, వేదాల చిట్ట చివర ఉన్నాడు ఆయన. చిట్ట చివర ఉన్నాడు అంటే 43వ అంతస్తులో మన ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు, మనని వాడు పిలిచాడు, భోజనానికి పిలిచాడు. 43వ అంతస్తుకు వెళితేనే వాడు కనపడతాడు, అంతేగా. 43వ అంతస్తుకు వెళ్ళాలంటే కారు వేసుకెళ్ళాలి. 43 అంతస్తుల బిల్డింగ్కి ఆటోలో, రిక్షాలో వెళ్తే వాడు లోపలికి రానివ్వడు. తగిన కారు వేసుకొని వెళ్ళాలి, తగిన లిఫ్ట్ ఉండాలి. ఇవి ఉంటే అక్కడికి వెళితే వాడు తలుపు తీస్తే అప్పుడు లోపలికి వెళతాం. భగవంతుడు కూడా ఏదో 2 వ్రతాలు చేసేస్తే భగవంతుడు కనపడ్డు. భగవంతుడిని నిరంతరము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దీనికి నిత్య ప్రార్థన అని పేరు. ఈ నిత్య ప్రార్థన మనం రోజు గనక చేసుకున్నట్లయితే, అదృష్టం బాగుంటే, ఆయన అనుగ్రహిస్తే, ఇందాక చెప్పిన చిటారు కొమ్మన మిఠాయి పట్ల పొద్దున అనుకున్నాం కదా, ఎక్కలేనివాడు, ఎగబాకలేనివాడు, పొందే అవకాశం లేనివాడు, పొందగలనా అని నిస్సత్వ కలిగిన వాడికి గాలి రూపంలో ఆ కొమ్మని ఇలా ఉంచుతాడు కిందకి. మన చేతికి ఆ మిఠాయి దొరుకుతుంది, మళ్ళీ కొమ్మ గాలిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిందా లేదా? ఎన్ని సందర్భాలలో మనం అటువంటి అనుభవాలు పొందాం. ఇది మనకు లభిస్తుందా? ఇంత అర్హత మనకున్నదా అనుకునేలోగా ఆ అనుభవం మనకి రససిద్ధమవుతూ ఉన్నది. కాబట్టి ఈ జగత్తులో ఇటువంటి గురువు దగ్గర కనుక వెళ్ళినట్లయితే మనకు ఆయన ఏం పంచి పెడతాడు? ఆయన దగ్గర ఏదుందో అది ఇస్తాడు. ఆయన దగ్గర ఏమున్నది? ఆనందమే ఉన్నది. ఆయన దగ్గర ఇంకేమున్నది? ఒక స్వచ్ఛమైనటువంటి పేరు ఉన్నది, విమలమైన అమలమైనటువంటి ఒక కీర్తి ఉన్నది. ఈ కీర్తి ఆయనకి ఎలా వచ్చింది? జీవన విధానంలో నుంచి వచ్చింది, జీవన దృక్పథంలో నుంచి వచ్చింది, సహజీవన సౌందర్యంలో నుంచి వచ్చింది, మానవతా పరిమళంలో నుంచి వచ్చింది, మానవీయ ధర్మంలో నుంచి వచ్చింది, మాధవ తత్వంలో నుంచి వచ్చింది. మాధవుడనగా వేరు లేడనేటువంటి భావన ఎప్పుడైతే నిశ్చితమైందో అప్పుడు ఇవన్నీ లభించినాయి. గనక ఈ జగత్తు మిథ్య అనేటువంటి ఒక పదానికి ఇంకొక 2 గంటలు దీని గురించి చెప్పచ్చు. కానీ రెండో దానికి వెళదాం. బ్రహ్మ సత్యం, అది రెండోది. జగత్తు సరే, జగత్తు ఉంటుంది, పోతుంది, పుడుతుంది, రాలిపోతుంది, జారిపోతుంది అన్నీ చెప్పుకున్నాం. మరి దైవం సత్యం అనలేదు ఆయన, బ్రహ్మ సత్యం. బ్రహ్మ అనగానే మనకి సినిమాల కారణంగానండి, అనేక కళారూపాల కారణంగా 4 అట్ట తలలతో ఉన్నటువంటి ఓ బొమ్మ చూపించి వీడు బ్రహ్మ అంటాడు. వాడు చతుర్ముఖ బ్రహ్మ, అంతే. ఆ చతుర్ముఖ బ్రహ్మకు పని ఉంది, సృష్టి రచన చేయటం, ఏదో బొమ్మ గీయటం, వాడికి కాస్త ప్రాణం పోయటం, ఓ అడ్రస్ ప్రకారం వాడిని జగత్తులోకి వదిలిపెట్టడం, ఆయన పని అయిపోయింది. వాడిని పోషించటం, వాడిని రక్షించటం, వాడిని కాపాడుకుంటూ నిలబెట్టడం విష్ణువు పని అయింది. వీడి పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ జగత్తులో వీడు ఉండవలసిన ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు సంహార క్రీడ చేసి లీలగా తనలో కలుపుకోగలిగినటువంటి వాడు శివుడు. కాబట్టి ఈ 3 తత్వాలు ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి. అందుకనే త్రిమూర్తులు అని మనం పేరు పెట్టాం వాళ్ళకి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, అంతే కదా. సరే, ఈ జగత్తు మిథ్య కాదని, అవునని ఏదో తెలుసుకున్న తర్వాత మరి బ్రహ్మము ఏది, సత్యము ఏది అని శివుడి యొక్క అనేక అంశాలలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవి 32 ఆస్పెక్ట్స్ ఉన్నాయి శివుడికి. ఆ 32లో ఒక ఆస్పెక్ట్ పేరు సత్య, ఇంకోటి మహేశ్వర, రుద్రుడు అంటాం. ఆ రుద్రుడు గణంలో ఒకడు, జనంలో ఒకడు, అంతే. మనం శివుడు అనగానే క్యాలెండర్లో ఉన్న శివుడు కాదు, సదాశివుడు ఉన్నాడు.
ఆ సదాశివుని గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చేస్తే తప్ప ఈ విషయం పూర్తి కాదు. ఎవరు ఈ సదాశివుడు? మనం అనుకునే ఈ 32 మంది శివుళ్ళు కారా? క్యాలెండర్లో కనిపించే శివుడు కాదా? గణనాయకుడి తండ్రి అయిన శివుడు కాదా? అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి పార్వతీదేవితో కూడిన ఉమామహేశ్వరుడు కాదా అంటే కాదు. ఇది జవాబు. మరి ఎవరు ప్రశ్నిస్తే, మీరంతా లలితా సహస్రనామం చదువుతారు. లలితా సహస్రనామంలో అమ్మవారి మొదటి 5 పేర్లలో ఒక పేరు, అంటే ఒక గుణం ఏమిటంటే, ఒక స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరి. మీ అందరికీ తెలుసు కదా, శ్రీమత్ సింహాసనేశ్వరి. మరి సింహాసనేశ్వరి అనొచ్చు కదా, శ్రీమత్ ఎందుకు వాడారు తెలియదు, తెలుసుకోవాలి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే, ఇప్పుడు ఇది ఒక కుర్చీ ఉంది, నేను కూర్చున్న ఒక కుర్చీ, లేదు మీరు కూర్చున్న కుర్చీలు, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. ముక్కాలు గనక ఉంటే అది కుర్చీ కాదు, సింహాసనం కాదు, అది పీఠ, అంతే కదా. ముక్కాలి పీఠ, 4 ఉంటేనే అది కుర్చీ, సింహాసనం, మీరు ఏ పేరన్నా పెట్టండి. మరి ఆమె సింహాసనేశ్వరి అయితే ఓ సింహాసనంలో కూర్చున్నది ఈశ్వరి, సింహాసనంలో ఉన్న ఈశ్వరి అని దాని అర్థం. మరి శ్రీమత్ సింహాసనేశ్వరి ఎందుకైంది అని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎందుకైందంటే, ఈ 32 శివతత్వాలు, శివరూపాలు, శివభావాలు దాటి వీటి అన్నింటికి, ఈ శివుడికి, ఈ విష్ణువుకి, ఈ బ్రహ్మకి, ఈ త్రిమాతలకి మూలమైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సదాశివుడు. సదా, ఎల్లప్పుడూ ఉండే శివుడు. ఈ మిగతా రుద్రాలన్నీ గణాలు మారిపోతుంటాయి, రుద్రులు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మనం రుద్ర అభిషేకం చేస్తాం, రుద్రం చదువుతాం. ఆ రుద్రం అంతా రుద్ర గణాలకు సంబంధించింది. మనం ఇది కావాలి అని అడుగుతాం, ఇట్లా అని నమస్కారం చేసి నమ్మకం చెప్తాం, కావాలి అని చమకం చెప్తాం. అదంతా కూడా మన కోరికలు తీర్చేటువంటి రుద్రుడు గురించి. అసలు రుద్రుడు ఎవరు, అసలు శివుడు ఎవరు, ఈ సమస్త రుద్రగణానికి ఆధిపత్యం వహించినటువంటి ఆ మూలమైన ఆ వ్యక్తి ఎవరు, ఆ శక్తి ఎవరంటే ఆయన సదాశివుడు. మరి ఆ సదాశివుడు ఎక్కడుండాలి? లలితాదేవి పక్కన కూర్చొని ఉండాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? మూలాధారంలో ఉన్నటువంటి అమ్మవారికి, సహస్రారం వరకు తీసుకువెళ్ళగలిగిన ఈ అమ్మవారికి, సహస్రనామములు ఉన్నటువంటి అమ్మవారికి, ఆమె ఏ సింహాసనంలో కూర్చొని ఉన్నదో దానికి సెంట్రల్ పాయింట్లో ఆయన కూర్చొని ఉన్నాడు. అమ్మవారి సింహాసనానికి 5 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు మామూలే, అందరికీ అన్ని కుర్చీలాగానే ఆవిడది కూడా. కానీ 5వది ఆధారభూతమైనది ఏది? మాతృమూర్తికి ఆధారభూతమైనటువంటి సదాశివుడు అక్కడ ఉన్నాడు. ఆ సదాశివుడే అసలైనటువంటి శివుడు, సదాశివుడు. శివము అంటే మంగళము, శివము అంటే శుభము, శివము అంటే ఆనందము, శివము అంటే బ్రహ్మానందము. ఈ లలితాదేవి యొక్క పీఠానికి, ఆమె కూర్చున్నటువంటి స్థితికి, ఈ జగత్తులో ఆవిష్కృతమైనటువంటి విధానానికి, ఆ దేవీ తత్వానికి ఆధారభూతమైనది ఏది అంటే సదాశివుడు. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి. లలితా సహస్రనామంలో ఈ పేరు మీరు విన్నారు కదా, చిదగ్ని కుండ సంభూత అంటాం కదా. కుండ సంభూత అని ఒకరంటారు, చిదగ్ని సంభూత అంటారు. కుండ అంటే పరిమితమైంది, కుండ లేకపోతే అపరిమితమైన అనంతమైనటువంటి మహాశక్తి. ఆ శక్తే దేవిగా ఈవేళ 10 రోజులు దేవి నవరాత్రులు 9 రోజులు, రేపు విజయదశమితో కూడా ఈవేళ. అందుకే అక్కడ అద్భుతమైన యాగం జరుగుతున్నది. నిన్న రుద్రయాగం.